సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి ఎన్నో జన్మల అదృష్టం ఇది. విన్న మరో నిమిషమే నీ ఆలోచనలో మార్పు వస్తుంది, నీ కోరిక కూడా నిజమవుతుంది. ఈ మహా అద్భుతం చూసి ఆశ్చర్యపోతావు బిడ్డ. వెంటనే 2 నిమిషాలు విని చూడు తల్లి. నీ జీవితంలో అసలు నువ్వేం కావాలి, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు, నీ భవిష్యత్తులో నీకున్న కళ నువ్వు తీర్చుకోగలుగుతావా? నీకేం కావాలి? బాబాగారికి తన బిడ్డల భవిష్యత్తు చాలా బాగా తెలుసు. కానీ వారి కర్మల వల్ల అనుభవిస్తున్న కష్టాలకు ముగింపు ఎప్పుడు ఇవ్వాలో మనం ఎన్నిసార్లు బాబాగారితో ప్రార్థేయపడినా కూడా మన కోరికలు తీరకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? మన గమ్యం మనం చేరుకోగలమా? తప్పకుండా అనుకున్నది సాధించి తీరుతాం అన్న నమ్మకం నీలో ఉందా? ఎందుకంటే సాయి అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి ఇప్పుడు కూడా చూశారు కదా, సాయినే చూస్తున్నాం, సాయి ధ్యానంలోనే ఉన్నాం, సాయి ఆశీర్వాదం కోసం తపన పడుతున్నాం. ఎప్పుడు కూడా బాబా గారు కరుణిస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం. మన కష్టాలన్నింటికీ శాశ్వతంగా పరిష్కారం ఏమైనా చూపిస్తారా అంటూ ఎంతో శ్రద్ధాభక్తులతో ఎదురు చూస్తూనే ఉన్నాం. బాబా గారు మన కోసం ఏదో ఒక రోజు తప్పకుండా మనకు మంచి దారి చూపిస్తారు. ఆ నమ్మకంతోనే బాబా గారు చెప్పే ప్రతి ఒక్క సందేశాన్ని మనం అర్థం చేసుకొని వాటిని ఆచరిస్తున్నాం. ఈ రోజు కూడా బాబా గారు ఒక చక్కటి సందేశంతో ఒక కథని అందిస్తున్నారండి. ఈ కథ ద్వారా మనకు ఎన్నో నేర్చుకోవచ్చు. బాబా గారు ఈ కథ రూపంలో మనకు ఒక సందేశం అయితే ఇవ్వబోతున్నారు. మరి ఈ రోజు బాబా గారు అందిస్తున్న ఆ చిన్న కథ ఏందో తెలుసుకుందాం. ఒక ఊరిలో సీతారామయ్య శాస్త్రి ఉండేవాడు. ఆయన ఎంతో దయామయుడు, భగవద్భక్తి కలవాడు. ఆయనకు పెళ్లి, సంసారం ఏమీ లేవు, కానీ కొంత ఆస్తి ఉంది. ఆయన పొలంలో పనిచేసే రాము ఒకరోజు ఆయన ఇంటికి వస్తాడు. అయ్యా, ఈసారి మన పొలంలో ఆదాయం బాగా వస్తుంది. అప్పుడు శాస్త్రి ఇలా అంటాడు, అంతా ఆ భగవంతుని దయ రాము. అయ్యా, మీరు తప్పుగా అనుకోకపోతే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. ఏమిటో అడుగు రాము, తెలిసిందైతే సమాధానం చెబుతాను. మీకేమో ముందు వెనక ఎవరూ లేరు, ఈ ఆస్తులన్నీ ఏం చేస్తారండి అని రాము అడగగా, అందుకే నాకు ఒక ఆలోచన వచ్చింది రాము. ఒక నిర్ణయానికి వచ్చాను. ఆస్తిని అనుభవించడానికి నాకు కుటుంబం లేదు కదా, కనుక ఈ కట్టె కాలేలోపు కొన్ని పుణ్యకార్యాలు చేయాలని అనుకుంటున్నాను. నాకు ఉన్న దాంట్లో నుంచి ఒకటి రామాలయం, దానికి దగ్గరలోనే ఒక పెద్ద సత్రం కూడా కట్టిస్తాను. ఆ తరువాత డబ్బు ఉంటే వైద్యశాల, ఊర్లో పిల్లలందరి కోసం ఒక బడి కట్టించాలని అనుకుంటున్నాను. ఇదే నా కోరిక నాయనా అని రాముతో అనగా, అప్పుడు రాము ఇలా అంటాడు. అది విన్నాక ఎంతో సంతోషిస్తాడు. అయ్యగారు, మంచివారికి ఎప్పుడూ కూడా గొప్ప గొప్పగానే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. మన ఊర్లో డబ్బున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ ఏ ఒక్కరికి ఇటువంటి మంచి పని చేయాలన్న ఆలోచనే లేదు. నిజంగా మీరు చాలా గొప్పవారు అయ్యగారు. ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని చల్లగా చూస్తాడు. మీరు త్వరలో అనుకున్న పనులన్నీ చేయాలని నేను కూడా ఆ భగవంతునికి కోరుకుంటున్నాను అని రాము అంటాడు. మొన్న వర్షానికి నా గుడిసె పైకప్పు దెబ్బతినింది అయ్యగారు, వెళ్ళి నేను దానిని సరిచేసుకోవాలి, ఉంటానయ్యగారు అని చెప్పి రాము అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అనుకున్న విధంగానే సీతారామ శాస్త్రి అతి కొద్ది రోజుల్లోనే ఒక రామాలయం, దాని ప్రక్కనే ఒక సత్రం కట్టిస్తాడు. ఆ రెండింటితో అతని దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోతుంది. ఒక రోజు ఆయన రాముని పిలిచి, నాకున్న కాస్త పొలం కూడా అమ్మేశాను, ఇక నా వద్ద చేయడానికి ఏ పని లేదు, ఇక నువ్వు ఎవరి దగ్గరైనా పని చేసుకో, మరమ్మత్తు చేయాలి అనుకున్నావు కదా, ఇదిగో నా దగ్గర ఈ కాస్త డబ్బు మాత్రమే మిగిలి ఉంది, దీన్ని నీకోసమే ఉంచాను, దీంతో నీ ఇంటి పనులు చూసుకో నాయనా అని సీతారామశాస్త్రి రాము చేతిలో కొంత డబ్బు పెడతాడు. అయ్యా, మీరు చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఆలయంలో అర్చనలు చేయించాలి, సత్రంలో బస చేసే వాళ్లకు భోజన సౌకర్యాలు కల్పించాలి, ఊర్లో
ఊర్లో ఒక వైద్యశాల ఏర్పాటు చేయాలి, పిల్లలకు ఒక బడి కూడా కట్టించాలి. వీటన్నింటికి డబ్బు కావాలి కదయ్య గారు. ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలో నాకు పాలు పోవడం లేదు రాము. కానీ నేను చనిపోయే లోపు ఈ ఊర్లో కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చిపోవాలి. అప్పుడే నా ఆత్మకు శాంతి కలుగుతుంది. అయ్యగారు, మీకు సలహా ఇస్తున్నాను అని తప్పుగా అనుకోకపోతే ఊళ్ళో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊరి కోసం మీరు చేస్తున్న మంచి పని గురించి చెప్పి వాళ్ళ సహాయం అడిగి తీసుకోవచ్చు కదా. అలా చేయడం నాకు ఇష్టం లేదు రాము. ఎందుకంటే మనం అడగగానే ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు. ఒకవేళ ఇచ్చినా ఊరికే ఉంటారా? రేపో మాపో కాటికి వెళ్ళేవాడు ఈయనకెందుకు ఈ పనులన్నీ అనుకుంటారు. లేదా నేను ఏదో స్వార్థంతో ఆలోచించి ఈ పనులు చేస్తున్నానని అనుకుంటారు. ఆ తర్వాత వాళ్ళేదో అన్నారని నేను బాధపడేదానికంటే అసలు అనే అవకాశమే ఇవ్వక ఉంటే మంచిది కదా. మీరు చెప్పేది కూడా నిజమే అయ్యగారు. మన ఊరి జనం అంత గొప్పవాళ్లే అయితే మీరు ఈ పని ప్రారంభించగానే స్వచ్ఛందంగా వాళ్లే వచ్చి సహాయం చేసేవారు కదా. అందరూ వేడుక చూసినట్టు చూశారే కానీ ఎవ్వరూ కూడా మీకు ఒక్క రూపాయి సహాయం చేయలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారయ్యగారు? రామాలయంలోనూ సత్రంలోనూ హుండీలు పెట్టిద్దామనుకుంటున్నాను. ఎవరికి తోచినంత అందులో వేస్తారు కదా. ఆ డబ్బుతో మిగతా కార్యక్రమాలు చేయించే అవకాశం ఉంటుంది కదా. ఆ సమయంలో రాముకి ఏదో చెప్పాలి అనిపించింది కానీ చెప్పలేకపోతాడు. అనుకున్న విధంగానే సీతారామశాస్త్రి సత్రంలో ఒక హుండీ, రాముల వారి గుడిలో ఒక హుండీ ఏర్పాటు చేయిస్తాడు. సత్రానికి వచ్చిన యాత్రికులు, గుడికి వెళ్లే భక్తులు రోజు తమకు తోచినంత ఆ హుండీల్లో వేసేవాళ్లు. ఒకరోజు బాగా డబ్బున్న వ్యక్తి రామలింగయ్య ఆ ఊరిలో ఉన్న రాముల వారి గుడికి వస్తాడు. అతనిని చూసిన సీతారామశాస్త్రి, ఏం రామలింగయ్య గారు, మీరు కూడా దేవుణ్ణి మొక్కుతారా? అదేంటి అలా అంటున్నారు? నేను తరచూ దేవాలయానికి వెళ్ళను, అంతేకాని నేనేమి నాస్తికుణ్ణి కాదు. మొత్తానికి గుడి కట్టించిన వేళ మంచిది. ఈ ఆలయంలో ఉన్న శ్రీరామచంద్రుల కరుణాకటాక్షం వల్ల ఈ దేవుడికి మొక్కుకున్న చాలా మందికి కోరికలు నెరవేరాయి అని చెప్పారు. అందరూ అనుకుంటున్నారు. ఆలయం ఖ్యాతి పెరిగిన కొద్దీ సత్రంలో యాత్రికుల సంఖ్య, హుండీలో మొక్కులు కూడా బాగా పెరిగి ఉంటాయి కదా. అవును, మీరు ఇంకా ఊరిలో బడి వైద్యశాల ప్రారంభించనే లేదే ఏంటి? ఇక్కడ ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగాయండి. సత్రంలో భోజనం ఏర్పాటు, గుడిలో అన్ని సౌకర్యాలు ఏర్పరచాలి కదా. ఆ శ్రీరామచంద్రుడికి ఎప్పుడు నా మీద దయ కలుగుతుందో అప్పుడే నేను ప్రారంభిస్తాను. మొత్తానికి ఆ శ్రీరామచంద్రుడే మీతో చేయిస్తున్నాడు అంటాడు రామలింగయ్య వెటకారంగా. అంతే కదండి, ఆయన అనుగ్రహం లేకపోతే నా ఒక్కడి వల్ల ఎలా కుదురుతుంది చెప్పండి. ఇది జరిగిన 2 రోజుల తర్వాత గుడిలో హుండీ దగ్గర ఒక పసుపు రంగు గుడ్డలో 5,000 వరహాలు మూట కట్టి పడేసి ఉంటారు. అది చూసిన సీతారామశాస్త్రి ఆశ్చర్యపోతాడు. అది చూసిన గుడిలో అర్చకుడు కూడా ఆశ్చర్యంతో ఇలా అంటాడు, మన గ్రామంలో ధనికులు ఉన్నా కూడా వాళ్ళందరూ 100-200 ఇవ్వడం తప్ప అంత పెద్ద మొత్తాలు ఎవ్వరూ కూడా ఇవ్వలేదు. ఒకవేళ వాళ్ళు ఇవ్వాలి అనుకున్నా నేరుగా తమరికే ఇవ్వవచ్చు కదా. హుండీలో రహస్యంగా వేయడం ఎందుకు? అయినా ఈ 5,000 ఎవరు వేసినట్టు? వాళ్ళు రహస్యంగా ఉండటానికి కారణమేమిటి? వాళ్ళ రహస్యంగా ఉండాలి అనుకుంటూ ఉంటే మనం ఆచూకీ తీయడం అవసరమా? ఈ డబ్బు గురించి ఎవరితోనూ చెప్పకపోవడమే మంచిది. ఈ 5,000 వరహాలు కూడా గుడి హుండీకి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ అలాంటి వాటికి ఉపయోగిస్తాను. అందులో నుంచి మీ అవసరాలకు తీసుకోండి. మిగతాదంతా పెట్టి స్వామివారికి బంగారు తొడుగు చేయిద్దాం అని బంగారు తొడుగు చేయించి రాముల వారికి అర్పిస్తారు. అలా స్వామివారిని చూసి సంతోషించిన వారంటూ లేరు. మరి కొద్ది రోజుల తర్వాత హుండీ ప్రక్కనే 2,000 వరహాలు మూట కనిపిస్తుంది. సీతారామయ్య మళ్ళీ ఆశ్చర్యానికి గురి అవుతాడు. ఎవరో సహాయం చేస్తున్నారు అని ఎవరు అనేది తెలియకపోవడం చేత సీతారామశాస్త్రి తన కృతజ్ఞతలు తెలపడానికి అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారు. ఇక పాఠశాల ఆరంభమవుతుంది. ఊర్లో ప్రతి ఒక్కరూ సీతారామయ్య శాస్త్రిని మెచ్చుకుంటున్నారు. తనతో మాట్లాడిన వారందరినీ శాస్త్రి శ్రద్ధగా ఉంటాడు. కానీ ఏ ఒక్కరి మీద అనుమానం రాదు. శాస్త్రి గారు ఆ శ్రీరామచంద్రుడే ఈ సమయానికి మీకు డబ్బు ఇస్తున్నాడేమో. ఆ విధంగా ఆలోచించిన కొద్దీ అదే నిజమేమో అనిపిస్తుంది. ఆ రాముడు ఏ రూపంలో వచ్చి డబ్బు ఇస్తున్నాడో చూసుకో.
చేసుకోవాలి, ఏ రూపంలోనైనా సరే ఆ దేవుడిని కళ్ళారా చూసి తీరాలి అని సీతారామశాస్త్రి రాత్రివేళ తన ఇంటి కిటికీ ప్రక్కనే మేలుకొని కూర్చొని సత్రం వైపు గుడి ఆవరణం లోపు చూస్తూ ఉంటాడు. 1 నెల అలా గడుస్తుంది. ఏదీ జరగదు. తాను చూస్తూ ఉండగా భగవంతుడు రాడు అని తెలుసుకుని సీతారామశాస్త్రి ఆశాభంగం కలుగుతూ ఉంటుంది. కానీ ఇంతలోనే ఒక రాత్రి ఆయనకు తనకు కంటపడవలసిన దృశ్యం కనబడుతుంది. చీకట్లో ఎవరో సత్రం కేసి వెళుతూ ఉంటారు. ఆ మనిషి చేతిలో ఒక మూట ఉంటుంది. అటూ ఇటూ చూసి ఆ మూటను హుండీలో పడేసి ఇక అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు. సీతారామశాస్త్రి అతనిని గుర్తిస్తాడు. వాడు గుడిసెలో ఉండే రాముడు. సీతారామశాస్త్రి అతనిని వెంబడిస్తాడు. ఊరిని దాటి గూడెం సమీపానికి వచ్చేసరికి ఒరే రాముడు ఆగు అంటూ పెద్దగా కేక వేస్తాడు. శాస్త్రి, అయ్యగారు ఏంటండి ఇలా వచ్చారు? నువ్వు హుండీలో డబ్బులు వేయటం నేను చూశాను. డబ్బు నీకు ఎక్కడిది అని శాస్త్రి రాముని నిలదీసి అడుగుతాడు. మొదటిలో తనకు ఏమీ తెలియదు అంటాడు. కానీ చివరిలో ఆ డబ్బుని తాను దొంగలించినట్టు ఒప్పుకుంటాడు. అయ్యా, రామలింగయ్య గారి ఇంట్లో 10,000 వరహాలను దొంగలించాను. నన్ను క్షమించండి అయ్యగారు. మీలాంటి వారు మంచి పనులు చేస్తూ ఉంటే ఊర్లో జనం ఎలాంటి సొమ్ము ఇవ్వకపోగా మీరు పడుతున్న ఇబ్బందులను చూసి భరించలేక ఈ పని చేశానయ్యగారు. నన్ను క్షమించండి. ఆ డబ్బు ఎవ్వరికీ అనుమానం రాకుండా అప్పుడు కాస్త హుండీలో వేశాను. పుణ్యం ఉంటుంది. నన్ను బయట పెట్టమాకయ్యా అంటాడు రాము. దానికి సీతారామశాస్త్రి ఇలా అంటాడు. నువ్వు మహాపాతకుడివిరా. దొంగతనం చేయడం ఒక తప్పు. ఆ పాపిష్టి సొమ్ము తీసుకొచ్చి పవిత్రమైన హుండీలో వేయడం మరొక తప్పు. ఆ డబ్బుతో స్వామివారికి తొడుగు చేయించాను, పాఠశాల కట్టించాను. ఎంత అపచారం జరిగిపోయింది. చచ్చి నరకానికి వెళ్ళిపోతాన్రా నేను. దీనికి ఏమైనా ప్రాయశ్చిత్తం ఉంటే చేసుకోవాలి. ఆ అంటరాని డబ్బు అని శాస్త్రి విలవిలలాడిపోతాడు. అలా బాధపడకండి అయ్యగారు. అసలు ఈ డబ్బు ఏం పాపం చేసింది? పాపం నేను చేశాను, డబ్బు కాదు. ఆ డబ్బు నాది కాదు, మన ఊర్లోనే రామలింగయ్య గారిది అంటాడు. రాము వణికిపోతూ అన్నట్టు ఆ రామలింగయ్య దగ్గర అంత డబ్బు ఉందా? 10,000 వరహాలు నువ్వెత్తుకుపోతే మాట మాత్రం పైకి పొక్కక తేలు కుట్టినట్టు దొంగలా ఎందుకు ఊరికే ఉన్నాడు అంటాడు శాస్త్రి ఆశ్చర్యంగా. అయ్యా బాబుగారు, అతని దగ్గర 1,00,000 వరహాలున్నాయి. 10,000 పోయిందని చెబితే మిగతాది దక్కనిస్తారా చెప్పండి? దొంగలైనా కొట్టేస్తారు, లేదంటే రాజుగారైనా కాచేస్తారు. అందుచేతనే ఉలక్కుండా పలక్కుండా ఉన్నారు. ఈ సంగతిని బయట పెట్టమాకయ్యా అని బ్రతిమాలతాడు రాము. రామలింగయ్యతో అంతా చెప్పేస్తాను. నీ దిక్కుమాలిన డబ్బు మూలాన నేను నరకానికి పోలేనురా. బాబుగారు, హుండీలో 2,000 వేశాను. ధర్మశాల కట్టించండి. రామలింగయ్యకు లేని విచారం మీకెందుకండి? దేవుడికి బంగారపు తొడుగు వేస్తే కన్నుల పండుగగా ఉంది. నాకు మతిపోతుందిరా. ఏ ఆలోచన రావడం లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. నువ్వు వెళ్ళు అంటూ శాస్త్రి ఇంటికి తిరిగి పంపించేస్తాడు రాముని. తెల్లవారగానే ఆయన గుడికి వెళ్ళి పూజారి గారితో ఇలా అంటాడు. పూజారి గారు, ఆ తొడుగుని తీసేయండి. దొంగలెత్తుకుపోతారేమో. ఎందుకైనా మంచిది, మా ఇంట్లో దాచేస్తాను అని శాస్త్రి అనగానే పూజారి నవ్వి, మన ఊర్లో దొంగతనం అన్నదే లేదు. మీకు అకస్మాత్తుగా ఎందుకు ఈ అనుమానం తగిలింది? అయినా దేవుడు సొమ్ము తినేవాడు ఉంటాడా ఎక్కడైనా అని పూజారి అనగానే శాస్త్రికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. హుండీలో దొంగ వేసిన మూట కూడా ఉంది. నేను మహాపాపిని. అందుకే నాకు రామచంద్ర ప్రభు ఈ పరీక్ష పెట్టాడు. ఆలయం మైళ్ళ పడిపోయింది అనుకుంటాడు శాస్త్రి. ఇక ఆ వేదపఠనం విన్నప్పుడల్లా శాస్త్రికి కంపరం పుట్టేది. హుండీలో ఉన్న డబ్బుతో వైద్యశాల ప్రారంభించవచ్చు, కానీ ఏం చేయటానికి మనసు రావటం లేదు. వారాలు నెలలు గడిచిపోతూ వచ్చాయి. ఇంతలో రామలింగయ్య చావు బతుకుల్లో ఉన్నట్టు వార్త వస్తుంది. ఆయన కాస్త చనిపోతే రాము చేసిన దొంగతనం గురించి చెప్పే అవకాశం చేజారిపోతుందన్న ఆలోచనతోటి రామలింగయ్య ఇంటికి వెళతాడు శాస్త్రి. అతడు ఆ ఇల్లు చేరేసరికి రామలింగయ్య చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ ఉంటాడు. రామలింగయ్య గారు, ఒక పొరపాటు జరిగిపోయిందండి.
కాదండి. కొంతకాలం క్రితం మీ ఇంట్లో ఒకడు దొంగతనం చేసిపోయాడు. వాడు కాజేసిన సొమ్ము 10,000 వరహాలని తెలిసింది. అందులో వాడు 9,000 గుడికి సత్రానికిచ్చాడు. అది ఖర్చయిపోయాకనే ఆ సంగతి నాకు తెలిసింది. దాన్ని తిరిగి మీకు ఇచ్చే శక్తి నాకు లేదండి. అందుచేత దాన్ని మీరిచ్చిన దానంగానే భావిస్తూ దానికి అనుమతివ్వగలరా అంటూ శాస్త్రి వినయంగా అడుగుతాడు రామలింగయ్యతో. ఇక రామలింగయ్య పెద్ద లోబి, కానీ ఆఖరి క్షణాలలో డబ్బు పైన అతనికి ఎలాంటి మోహము లేదు. 1,00,000 వరహాలు కూడా ఉన్నాయి శాస్త్రి గారు. తినలేదు, ఇంకొకరికి పెట్టలేదు. మీరు ఇన్ని ధర్మకార్యాలు చేస్తూ ఉంటే ఒక్క వరహా కూడా నేను ధర్మం చేయలేదు, ఇవ్వలేకపోయాను. పాపాత్ముణ్ణి. ఆ దొంగ నాకంటే ఎంతో మంచివాడు, ఎంతో పుణ్యాత్ముడు. 10,000 వరహాలు దొంగతనం చేసి 9,000 వరహాలు ధర్మకార్యం కోసం మీకు ఇచ్చాడు. దొంగను పుణ్యాత్ముడు అంటారేమిటండి? నేను దొంగనేనండి. నేను ఒక వర్తకుడి దగ్గర గుమస్తాగా పనిచేసేవాడిని. ఒకనాడు వ్యాపారం మీద నన్ను కూడా వెంటబెట్టుకొని వెళ్ళాడు. ఒక దేశంలో ఆయనకు జబ్బు చేసింది. అతను బ్రతకడానికి భయపడి అతని సొమ్ము 30,000 వరహాలతో నేను పారిపోయొచ్చాను. ఆ డబ్బుతోనే ఈ గ్రామం చేరి వర్తకం చేసి చాలా డబ్బును సంపాదించాను. లాభం వచ్చినప్పుడల్లా నష్టం వచ్చిందని విలపించాను. నదిలో ఏ పడవ మునిగిపోయినా అందులో నా సరుకు పోయిందని చెప్పేవాడిని. నేను లక్షాధికారి అని ఎవ్వరూ ఎరగరు. ఆ దొంగకి ఎలా తెలిసిందో మరి. ఆ దొంగలాగే నేను కూడా దొంగలించిన 30,000 వరహాలు మీకిచ్చేస్తాను. మీరు వాటిని పుణ్యకార్యాలకు వాడుకోండి అంటూ రామలింగయ్య నౌకర్ల చేత డబ్బు సంచిని తెప్పించి శాస్త్రికి అందిస్తాడు. అలా శాస్త్రి ఆ డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. రాముని గురించి ఆయన రాత్రంతా ఆలోచిస్తాడు. తెల్లవారగానే రాముని కోసం కబురు పంపుతాడు. అప్పుడు రాము ఇంటికి వస్తాడు. అయ్యా, నన్ను క్షమించండి. మంచి కార్యాలు చేయాలనుకుని మీరు చేయలేక బాధపడటం నేను చూడలేను. అందుకే ఆ దొంగతనం చేయాల్సి వచ్చింది. సమాజంలో ఎందరో వారి స్వార్థం కోసం దొంగతనాలు, అన్యాయం, అక్రమం, డబ్బు సంపాదిస్తున్నారు, కోటీశ్వరులవుతున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పక్కవారి కోసం ఖర్చు చేయడం లేదు. మీరు ఎటువంటి స్వార్థము లేకుండా ఉన్నదంతా మంచి కోసమే ఖర్చు పెడుతున్నారు. ఎలాగైనా మీకు సహాయం చేయాలనిపించింది, అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించండి అని రాము శాస్త్రి కాళ్ల మీద పడతాడు. శాస్త్రి చిరునవ్వుతో అతనిని పైకి లేపి, ఒరే రాము, చేసిన పాపం చెబితే పోతుంది అంటారు. నీ పాపం విరగడైపోయిందిరా. తన వద్ద 10,000 దొంగతనం చేశావని రామలింగయ్యతో చెప్పాను. ఆయన నిన్ను క్షమించడమే కాకుండా నువ్వు ఎంతో గొప్పవాడివి అన్నాడు. ఆయన గతం గురించి కూడా నాకు అన్నీ చెప్పాడు. అలా చెప్పి మరో 30,000 వరహాలు ఇచ్చాడు. మంచి పనికి సహాయం చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ నువ్వు దొంగతనం చేయడం మాత్రం తప్పే. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. సరే, ఇప్పుడు మన దగ్గర 30,000 వరహాలున్నాయి. వీటితో ఏం చేద్దాం? నువ్వే చెప్పు. అయ్యా, ముందు మన ఊళ్ళో వైద్యశాలని మొదలు పెడదాం. అది పూర్తి అవ్వగానే మన ఊర్లో లాగానే చుట్టుప్రక్కల గ్రామాలలో కూడా గుడి, బడి, వైద్యశాలలు కట్టిద్దామంటాడు రాము సంతోషంగా. రాము మంచి మనసుకి సీతారామశాస్త్రి ఎంతగానో సంతోషిస్తాడు. రాము చెప్పిన విధంగానే పనులను కూడా ప్రారంభిస్తారు. దీన్ని బట్టి బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారంటే, మన జీవితంలో మనం ఎంత సంపాదించినా కూడా అది మనతోటి రాదు. ఉన్నంతకాలం డబ్బు మీద వ్యామోహం తెచ్చుకుని జబ్బు తెచ్చుకోవడం కంటే కొన్ని మంచి పనులు, ఈ జీవితానికి కావలసిన మంచి కార్యాలను నిర్వర్తిస్తూ ఒక గొప్ప పేరుని సంపాదించగలిగితే దానికంటే ఆశ్చర్యకరమైన, అదృష్టకరమైన జీవితం ఇంకొకటి ఉండదు అని బాబాగారు మన కోసం చెబుతున్నారండి. ఎవరి జీవితంలోనైనా వాడు మంచోడు అని పేరు తెచ్చుకున్నాక చిరస్మరణీయమవుతుంది ఆ పేరు. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి పనులు చేయడానికి ప్రయత్నిద్దాం. మన దగ్గర అన్ని డబ్బులు లేకపోవచ్చు, కానీ ఉన్నదానితోనే తృప్తిగా ఎంతో కొంత సహాయం చేస్తూ మన జీవనాన్ని కూడా సాగించుకుంటూ అలా బ్రతికినట్లయితే తప్పకుండా మన జీవితం కూడా ఎంతో సుఖంగా సాగిపోతుంది. మరి బాబాగారు ఈరోజు అందించిన సందేశం ప్రతి ఒక్కరికి అందింది, అర్థమైంది అని భావిస్తూ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.